వీఆర్ హియరింగ్ మోర్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ అని వింటున్నాము. అంటే దట్ మైట్ బి నాట్ రిలేటెడ్ టు యూ. సో హియర్ 2 questions. సో బ్రెస్ట్ మేనేజ్మెంట్, సమ్ ట్రీట్మెంట్స్ యూ విల్ బి డూయింగ్ విత్ ద బ్రెస్ట్. హౌ ద పర్సన్ విల్ గెట్ ద బ్రెస్ట్ క్యాన్సర్? బ్రెస్ట్ క్యాన్సర్ మామూలుగా అయితే కనుక మీకు జెనెటికల్ గా ఫ్యామిలీలో హిస్టరీ లీనియేజ్ ఉంది అంటేనే యూజువలీ ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కూడా లేదు. ఎందుకంటే ఫర్టిలిటీ ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ ఈజ్ మోర్ దాన్ రిక్వైర్డ్, దెన్ ఇట్స్ లైక్ అ ట్రిగర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. ఈస్ట్రోజన్ ఎక్కడెక్కడ అన్నెసెసరీగా ఎప్పుడు బాడీ ఈస్ట్రోజన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఎర్లీగా పీరియడ్స్ రావడం. ఇప్పుడు పీరియడ్స్ ఇదివరకు గర్ల్స్ కి 13-14 years మ్యాక్స్ ఆ టైంకి వచ్చేటివి అనుకోండి, ఇప్పుడు 9 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి 3 years యాడ్ అవుతున్నాయి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్. అండ్ మెనోపాజ్ లేట్ అవ్వడం, అలా ఈ 2 సిచ్యువేషన్స్ లో ఈస్ట్రోజన్ మనకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం అనమాట. పీరియడ్స్ ఉన్నంత కాలం ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్. ఇది వరకు చూస్తే మీకు 13-14 years కి పీరియడ్స్ వస్తే 18-19 నుంచి ప్రెగ్నెన్సీలు స్టార్ట్ అయిపోయాయి. ప్రెగ్నెన్సీ ఈజ్ యాంటీ ఈస్ట్రోజన్. ఆ టైంలో ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది బాడీ మీద.